ముందుగా టమోటాలో ఆనియన్ తీసుకొనేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కేజీ చికెన్ తీసుకున్నాము నాటుకోడి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ముందుగా పట్టు పెట్టుకున్న పేస్ట్ని వేసేసి బాగా కలపాలి. తర్వాత కరివేపాకు అవన్నీ వేసి కలపాలండి కుక్కర్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. బాగా మెత్తంగా అయిన తర్వాత ఈ చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసి అందులో వేయాలండి కుక్కర్లో. అది బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్టుంచి కారం 3 స్పూన్లు వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకున్నాక బాగా దాన్ని కలపాలండి. నాటుకోడండి ఇది. బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచాలి, మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి బాగా కలిపి ఒక 3 గ్లాసులు వాటర్ పోయాలండి. కొంచెం వాటర్ పోసిన తర్వాత ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో విజిల్ రావాలండి. ఒక్క విజిల్. ఆ విజిల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని పక్కన దాంట్లో ధనియాలు, చెక్క, లవంగ, తెల్ల నువ్వులండి, కొబ్బరి, ఈ 4 వేసుకొనేసి బాగా డ్రై అయిన తర్వాత చెక్క, లవంగ కూడా వేసేసి నువ్వులు వేసి చిటపటలాడిన తర్వాత బాగా కలపాలండి. కలిపిన తర్వాత అది తీసేసి కొంచెం ఆరినాక అది తీసి పొడి చేసి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యం బాగా కడగాలండి. కడిగిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 7 గ్లాసులు నీళ్ళు పోయాలండి. 7 గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ముందుగా ఉడుకుతున్న చికెను అది విజిల్ తీసేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ రోట్లో వేసుకుని దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత ఆ పొడిని తీసి ఉడుకుతున్న చికెన్లో వేసేసి వేయండి. ఆ పొడి వేసేసి బాగా కలపాలండి. పొడి చేసి బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కడిగేసి చికెన్లో వేసేసి ఒక 5 నిమిషాలు అట్లా బాగా ఉడికిన తర్వాత దించేయాలండి. అంతేనండి నాటుకోడి చికెన్. రాగి సంగటి కూడా ఒక పక్క ఉడుకుతుంది. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసాము. 2 విజిల్లు వచ్చిన తర్వాత అట్లా ఉడుకుతుంది అన్నము. అట్లా అన్నం ఉడికిన తర్వాత బాగా కలపాలండి. కలిపిన తర్వాత 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. చికెన్ కూర అయితే అయిపోయిందండి. 1 కప్పు రాగి పిండి తీసేసుకొని బాగా ఉండలు కట్టకుండా కలపాలండి. బాగా పిండి వేసినాక కొంచెం మూత పెట్టేసి బాగా కలపాలండి. ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టాలండి స్టవ్. అట్లా గంటితోనే బాగా కలిపేసి ఉండలు కట్టకుండా మెత్తంగా చేత్తో అంటా ఉండాలండి. మెత్తగా అయిపోయిన తర్వాత ఇంక సంగటి అయితే రెడీగా అయిపోయింది. ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో ముద్దలు చేసుకొని గిన్నెలో వేసుకోవడం. నాటుకోడి సంగటి కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, నాటుకోడి సంగటి రెడీ అయిందండి. ముద్దలు చేసుకొని
ఆ బౌల్లో వేసేసి ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత కొంచెం మధ్యలో కొంచెం గరిటతో గుంతలాగా చేసేసి చికెన్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి సంగటి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని